అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'కర్మణ్యేవాధికారస్తే'. రచన సింహప్రసాద్ గారు. మరి కథలోకి వెళ్దామా? డాడీ, నాకు H1B వీసా వచ్చింది. నెక్స్ట్ మంత్ స్టేట్స్కి వెళ్ళిపోతాను. అమాంతం నా కాళ్ళ కింది భూమి కృంగిపోయినట్టుగా, నేను అగాధంలోకి కూరుకుపోయినట్టుగా అనుభూతి చెందాను. బాధగా చూశాను, వేదన పడుతూ చూశాను, తడిబారిన కళ్ళతో వణుకుతూ చూశాను. అబ్బాయి మరేది మాట్లాడాల్సింది లేనట్టు తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే శక్తిని అంతా కూడదీసుకున్నాను. ఇక్కడ బాగానే ఉంది కదరా, 50,000 పై చిలికే వస్తుంది. కోడలు కూడా ఇక్కడే జాబ్ చేస్తోంది. కడుపులో నీళ్లు కదలకుండా పుట్టి పెరిగిన సిటీలో సొంత ఇంట్లో ఉండక అవతలి ఒడ్డున పచ్చగా కనిపిస్తుందని గోదావరి ఈదుతానంటావేమిట్రా? గోదావరి ఈత లంక మేత అని ఊరికే అనలేదు. ట్రాష్, పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్తారేంటి? వాడి స్వరంలోని విసుగుకి నివ్వెరపోయాను. అది కాదురా ఆనందు, ఇప్పుడు అమెరికా వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పు? ఇక్కడ ఎన్నాళ్ళు జాబ్ చేసినా ఇలాగే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఉంటాం. అదే అక్కడికి వెళ్ళామనుకో చకచకా కరోడుపతి అయిపోవచ్చు, చిటికేస్తూ చెప్పాడు ఆనంద్. దూరపు కొండల నునుపుదనం చూసి పరిగెట్టడం మంచిది కాదురా. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం ఉత్తమం. నా మాట విని ఆ ప్రయత్నాలు కట్టిపెట్టు. నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. మీ నాన్న చెప్పినట్టు వినరా అంది నా భార్య గుడ్ల నీళ్లు కుక్కుకొని. ఫూలిష్గా మాట్లాడతావేంటి డాడీ? అందరి పేరెంట్స్ తమ పిల్లల్ని అమెరికా వెళ్ళండి, డాలర్ల పంట కోసుకురండి అని తరుముతూ ఉంటే మీరు వద్దంటారేంటి? అయినా ఇలా చివరిలో మానేయటానికి 6 నెలల నుంచి ప్రయత్నిస్తోంది. వాడు అలా అనేసరికి విస్తుపోయి ముఖముఖాలు చూసుకున్నాం నేను నా భార్య. 6 నెలల నుంచి ప్రయత్నిస్తున్నావా? లేకపోతే ఇప్పటికిప్పుడే వీసా వచ్చేస్తుంది అనుకున్నారా ఏమిటి? ఎప్పుడో మార్చిలో కన్సల్టెంట్కి 75,000 పే చేశాను తెలుసా? H1B కోసం అప్లికేషన్లు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో లాటరీ తీశారు. అందులో సెలెక్ట్ అయ్యాక చెన్నై వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ ఎవరికీ వీసా రాలేదు. అకాడమిక్ రికార్డు, మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్లు చూసి 2 నిమిషాల్లో వీసా ఇచ్చేశారు. మరి ఇదంతా మాకు చెప్పలేదేరా? వచ్చాక చెబుదాం అనుకున్నాను. ఇదంతా కోడలికి తెలుసట్రా? నా భార్య ఆరా తీసింది. తెలుసు అన్నట్టుగా తలూపి బయటికి వెళ్తూ, రాత్రి డిన్నర్కి రాను, వీసా వచ్చిందని ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను, సత్య అక్కడికి వస్తుంది, ఇద్దరం కలిసి ఇంటికి వస్తాం అన్నాడు. మరి 2 నిమిషాల్లో బయట పల్సర్ జుమ్ అంటూ దూసుకెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. డీలా పడి కూర్చుండిపోయా. విన్నారా? నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళానికి అన్నీ తెలుసు, మనకంతా చాటు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం అని బొగ్గలు నొక్కుంది. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళాం బిడ్డలతో కళ్ళెదుటే ఉంటాడు, మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు అనుకున్నాను. అలాంటిది అర్థాంతరంగా వీడికి అమెరికా పిచ్చి పట్టిందేమిటే అన్నాను నా భార్యతో. ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదండి, కోడల పిల్ల ఎక్కించిన పైత్యం. ఆవిడ గారి బావ పెత్తల్లి కొడుకు అమెరికాలో ఉన్నారు కదా, అందుకని ఈవిడ కూడా అక్కడే ఊరేగచ్చని రెచ్చగొట్టుంటుంది. వేరే బాగులోడు దాని మాయల మాటలో పడిపోయాడు. సందేహం లేదు, ఇదంతా వేరు కాపురం పెట్టడానికి వేసిన ఎత్తుగడ. పెళ్ళై ఏడాది కాలేదు, ఓవ్వా అప్పుడే తల్లి బిడ్డల్ని వేరు చేయడానికి పూనుకుందా మహంకాళి. కళ్ళొత్తుకుంది. నువ్వు ఊరుకోవే, ఇప్పుడు ఏమంత ముంచుకుపోయిందని ఓదార్పుగా అన్నాను. మునగడానికి ఇంకేం మిగిలిందండి? రేపు రోగం వచ్చినా రోస్ట్ వచ్చినా పట్టించుకునే నాదుడు ఉండడు. కడకి గుక్కెడు నీళ్లు గొంతులో పోసే దిక్కు ఉండదు. ఇక తులసి నీళ్ళ సంగతి అసలు చెప్పద్దు అంది. అవే మాటలే, ఊరుకో. సర్ది చెప్పడానికి అన్నాను కానీ నేను సరిపెట్టుకోలేకుండా ఉన్నాను. అశనీపాతంలా తగిలింది ఆ వార్త. ఇంత దాకా గంతులేస్తున్నాం, ఇప్పుడు కాళ్ళు చేతులు ఆడటం మానేసినాయి. ఎంతలో ఎంత మార్పు! ఆనంద్కి సిటీలోనే ఉద్యోగం వచ్చిందని ఎంతగా మురిసిపోయామో మాటల్లో చెప్పలేం. సిటీ అమ్మాయితోనే పెళ్లి జరిపించాము, ఆమె కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తుందని పొంగిపోని రోజు లేదు. ఇద్దరూ చిలక గోరింకల్లా కళ్ళెదుటుంటున్నారు. వాళ్ళకు పిల్లలు పుట్టాక ఇల్లంతా సందడిగా ఉంటుంది, మాకు కాలక్షేపం అవుతుందని మేము ఊగిపోతున్నాం. ఇప్పుడేమో మా నాన్న మమ్మల్ని బతకమని మా కర్మకు మమ్మల్ని వదిలేసి అమెరికా విమానం ఎక్కేస్తాడట. తన స్వార్థం తను చూసుకుంటాడట. ఎంత దారుణం!
చేతి ఆధారం చేజారినట్టు చేయూతనిస్తాడనుకున్న కొడుకు చెయ్యి వదిలేసినట్టుగా బాధ, ఉక్రోషం, ఉద్వేగం, దుఃఖం ముప్పెటగా చుట్టుముట్టేశాయి. నాకే ఇలా ఉంది, ఇక నా భార్య ఎంతగా తల్లడిల్లిపోతుందో ఊహించగలను. రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణ రామ అనుకుంటూ మనవళ్లతో కాలక్షేపం చేయాల్సిన దశలో ఇలాంటివి తట్టుకోవటం చాలా కష్టం. ఇంట్లో కూర్చోలేక సాంత్వనగా ఉంటుందని అడుగులు అడుగేసుకుంటూ పార్కుకి వెళ్ళాను. బయట ప్రశాంతత మనసులో ప్రవేశించలేకపోయింది. లేచి వచ్చేశాను. రోడ్డు మీద ఉప్పల్ బస్సు ఆగింది. ఉప్పల్లో ఉండే శిరోమణి గారు గుర్తొచ్చారు. ఆయన చాలా పెద్ద ఆయన, బాబాయ్ వరుస అవుతాడు. గెస్టెడ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆయన కొడుకులు ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. ఆయన్ని కలిసి ఆయన చేత మా వాడికి చెప్పిస్తే ప్రయోజనం ఉంటుంది అనిపించింది. ఆయన మాటని ఆనంద్ తోసి రాజనలేడు. మరేమీ ఆలోచించకుండా 2 అంగల్లో వెళ్ళి బస్సు ఎక్కేశాను. తిన్నగా శిరోమణి గారింటికి వెళ్ళాను. ఇంటి ముందున్న గార్డెన్లో మొక్కలు పనిచేస్తూ కనిపించారు. ఆయన దబ్బపండు రంగులో 6 అడుగులు ఎత్తున్న మనిషి. 75 వసంతాలు నిండుంటాయి. అయినా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నాడు. ఏమో గోపాలం, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను బాబాయ్. నీ మొహం అలాగ అనిపించట్లేదే, మందహాసం చేశారు. ముఖం మనస్సుకి అద్దం అంటారు. ఇందుకే ఇంకో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆటుపోట్లు లేకుండా ఎలా ఉంటాయో, సముద్రానికి అలలు, జీవితానికి సమస్యలు తప్పవు. అవి చీల్చుకుంటూ ముందుకు సాగిపోవాలంతే. ఇలాంటి సలహాలు 1, 2 కాదు, సవాలక్షిస్తాను ఇతరులకి. మన దగ్గరికి వచ్చేసరికి బయటపడుతుంది అసలు బండారం. నన్నేదో తిట్టుకుంటున్నట్టున్నావు, చేతులు కడుక్కొస్తూ అన్నారాయన. ఈయనకి మనసుల్ని చదివే విద్య తెలిసేమో అనుకుంటూ అబ్బెబే అనేశాను. లోపలికి వెళ్ళాం. 5, 6 ఆడవాళ్ళకి ఎంబ్రాయిడరీ చేయడం నేర్పుతోంది శిరోమణి గారి భార్య. బాగున్నారా పిన్ని? పలకరించాను. నువ్వా గోపాలం, చానాళ్ళైంది చూసి. ఒక్కడవే వచ్చావే, కోడల్ని తీసుకురావాల్సింది. రమ్మన్నాను, పనుందంది. ఆడవాళ్ళకి ఇంట్లో పని లేకుండా ఎప్పుడు ఉంటుంది, ఇది పనే అని చెప్పి తీసుకురావాల్సిందే. జవాబు దాటవేశాను. హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం. ఖాళీగా ఉండకుండా పిన్ని ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉంటుంది అన్నాను. వానప్రస్థాశ్రమం గురించి వినే ఉంటావు. మనిషి ఒక దశకొచ్చాక వృత్తి వ్యాపారాల నుంచే కాక కుటుంబ సంబంధిత బాధ్యతల నుంచి సైతం బయటపడాలి. శేష జీవితాన్ని అసహాయులకు సాయం చేస్తూ ప్రశాంత జీవనం సాగించాలి. మానవ సేవే మాధవ సేవ కదా. నిస్వార్థ సేవలో భగవంతుణ్ణి దర్శించాలి. ధనలాలస, స్వార్థ ప్రయోజనాలు వదిలేస్తే జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. మీరు ట్యూషన్లు గట్రా చెప్తున్నారా ఏమిటి? క్లాస్ పీకేసరికి అడిగాను. నాకు తెలియకుండానే కించిత్ వ్యంగ్యం చోటు చేసుకుంది. పాఠాలు చెప్తాను, చెస్ నేర్పుతాను, కథలు, అనుభవాలు చెప్తాను, చదువుకోమని, శుభ్రత పాటించమని, ఆరోగ్యంగా ఉండమని బోధిస్తూ ఉంటాను. కాలనీ వాసులకి, వారి పిల్లలకి చేదోడు వాదోడుగా ఉంటాం. ఎలాగైతేనే ఇద్దరం కూడా జీవితాలను ఆనందంగా బిజీగా మలుచుకున్నాం. నో వర్రీస్, నో రిగ్రెట్స్, నో టెన్షన్స్, అంతా హ్యాపీయే. లిప్త కాలం అసూయగా చూశాను. మీకేం బాగా సెటిల్ అయిపోయారు. పిల్లలు 2 చేతులా సంపాదిస్తున్నారా? వారి సంపాదన వారిదేనయ్యా గోపాలం. మాకు మా పెన్షన్, సేవింగ్స్ మీద వచ్చేటి వడ్డీ చాలు. మీ వాడెలా ఉన్నాడు? బుద్ధిమంతుళ్ళే. కోడలొచ్చాక కొంచెం మారాడు బాబాయ్. అదేదో జోక్ అయినట్టు పెద్దగా నవ్వేశారు. చిన్నబుచ్చుకున్నాను. పెళ్ళంటే ఎన్నో కొత్త బాధ్యతల్ని తలకెత్తుకోవటమే కదా. ఎలాంటి వారైనా మారాల్సిందే, బాధ్యతగా వ్యవహరించవలసిందే. కాదంటం లేదు. ఇక్కడ అర్ధలకారం వరకు సంపాదిస్తున్నాడు. అయినా తృప్తి పడక అమెరికా ఎగిరి వెళ్తానని పట్టుబడుతున్నాడు. వెళ్ళని ఎంతో తేలిగ్గా సులువుగా అనేశారు. మింగుడు పడక మిర్రి చూశాను. ఎక్కడో నరసాపురం పక్కనున్న పల్లెటూరును వదిలి మనం హైదరాబాద్ రాలేదు. అలాగే వాడును హైదరాబాద్ వదిలి అమెరికా వెళ్తానంటున్నాడు. నాకు రెంటికి తేడా ఏం కనిపించటలా. దానికి దీనికి సాపత్యం ఏంటి బాబాయ్? మనం ఉద్యోగార్థం పొట్ట చేత పట్టుకుని వచ్చాం. వాళ్ళేమో రెక్కలు వచ్చాయని ఎగిరిపోతున్నారు. పొరపడుతున్నావు గోపాలం. రెక్కలు వచ్చాయని సరదాగానో బాధ్యత మరిచో ఎగిరి వెళ్ళటం లేదు. సంపాదన కోసం, చక్కని భవిష్యత్తు కోసం వెళ్తున్నారు. ఇక్కడ సంపాదిస్తున్నారు కదండి. ఇదే శ్రమతో ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని వాళ్ళ ఆలోచన. మనకలాగా వాళ్ళవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ఒకసారి ఉద్యోగంలో చేరితే అందులోనే రిటైర్మెంట్ అవ్వటం అన్న పరిస్థితి లేదు. ఉద్యోగ భద్రత అనేది అస్సలు లేదు. భవిష్యత్ భరోసా ఏమాత్రం లేదు. పెన్షన్ సౌకర్యం లేదు. అవునా కాదా? అప్రసన్నంగా చూస్తూనే తలాడించాను. ఇక ప్రైమ్ ఏజ్లో అధికంగా సంపాదిస్తే పిల్లలకి చక్కని భవిష్యత్తు ఇవ్వచ్చని, ఓల్డ్ ఏజ్ హ్యాపీగా గడుస్తుందని వారి ప్లానింగ్.
దాన్ని మనం తప్పు పట్టడం సరికాదు. నేను కూడా అదే అంటున్నాను. చేదుగా ఉన్న నిజం ఎప్పుడు నిజమే. ఈ తరం కుర్రకారికి డబ్బే ప్రాణం అయిపోయింది. తమ స్వార్థమే ముఖ్యమైపోయింది. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు ఎవ్వరక్కర్లేదు. వారి దృష్టిలో బంధాలు, బంధుత్వాలు, ఎమోషన్లు, సెంటిమెంట్లు, ఉత్త పదాలు, పనికిరాని మాటలు. కడుపులోని ఉక్రోషం గక్కేశాను. నా వంక తేరిపారా చూసి నవ్వారు. పల్లెలో ఉన్న మీ అమ్మా నాన్నల్ని, బంధువుల్ని వదిలేసి సిటీకి వచ్చావు చూడు. అప్పుడు నువ్వు ఇలాగే ఆలోచించావా గోపాలం? ప్రశ్నించారాయన. నక్కకి నాగలోకానికి ముడి పెడతారేమిటి? దానికి దీనికి అసలు పోలికే లేదు. నాన్న రైతు, ఆ నేలను ఈ ఊరిని వదిలి రానన్నాడు. అందుకని నువ్వు వాళ్ళని వదిలేసి వచ్చానంటావు. ఆయన తర్కం నచ్చలేదు. అసహనంగా చూస్తూ అన్నాను. ముసలి తల్లిదండ్రులను ఆదరించడం, అభిమానంగా చూసుకోవటం కన్నబిడ్డల బాధ్యత కదా. భలేవాడివే గోపాలం. పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ ముసలివాళ్ళు కాక పడుచువాళ్ళు అవుతారా ఏమిటి? మరో దేశం వెళ్ళినంత మాత్రాన బంధుత్వాలు మర్చిపోతారనుకోవటం, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారనుకోవటం కేవలం భ్రమ మాత్రమే. మీ అబ్బాయిలు మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? ఏడాదికి ఒకసారైనా వచ్చి చూసిపోతున్నారా చెప్పండి? కాస్త దూకుడుగానే అడిగాడు. వాళ్ళు రావట్లేదు, కానీ మమ్మల్ని పిలిపించుకుంటున్నారు. ప్రతి ఏడాది 3 నెలల్లో 4 నెలల్లో వాళ్ళ దగ్గర ఉండి వస్తున్నాం. అన్నట్టు గోపాలం, నువ్వు ఎప్పుడైనా మీ అమ్మా నాన్నలను ఒక నెల రోజుల పాటు నీ ఇంట్లో ఉంచుకున్నావా చెప్పు? మీ అమ్మ చనిపోయినప్పుడు తలకరువు పెట్టాల్సిన నువ్వు రాకపోతే మీ అన్నయ్య పెట్టాడు కదూ. గుటకలు మింగాను. ఈ ముసలాయనకి ఆ పాత సంగతులన్నీ గుర్తున్నాయి. నిజంగా దేవాంతకుడే. మాట్లాడవేంటో ఈ గోపాలం. అప్పుడు ఇన్స్పెక్షన్ జరుగుతోంది, అందుకని వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోయాను. ఆయన అన్నయ్య ఉన్నాడు కదా. ఉన్నాడు. తల్లికి చిన్న కొడుకు తలకొరువు పెట్టడం సాంప్రదాయం కదా. ఉద్యోగ బాధ్యతలు అలాంటివి, మీకు తెలియందేముంది. నిజంగానే ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడే మా అమ్మ చనిపోయినట్టు కబురు వచ్చింది. అప్పటికే ఇన్స్పెక్షన్లో చాలా లొసుగులు బయటపడ్డాయి. ప్రతిదానికి దీర్ఘాలు తీస్తూ సతాయిస్తున్నారు. అమ్మే ముఖ్యమైన వెళ్ళుంటే అవన్నీ రిపోర్ట్లోకి ఎక్కేవి. 3వ నాటికి సస్పెన్షన్ ఆర్డర్ చేతికి వచ్చేవి. అందుకని వాళ్ళని మంచి చేసుకోవటానికి, మేనేజ్ చేయటానికి, సంతోషంగా సాగనప్పటానికి ఉండిపోక తప్పంది కాదు. ఇవన్నీ 3వ మనిషితో పంచుకునే విషయాలా? మొన్న ఈ మధ్య నా ఫ్రెండ్ నాగరాజు గారి భార్య మేడమేంచి తొంగి చూస్తుంటే కళ్ళు తిరిగి కాబోలు కింద పడి చనిపోయింది. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. విషయం తెలియగానే ఏమన్నాడో తెలుసా? శవాన్ని ఏసీ బాక్స్లో పెట్టి ఉంచమన్నాడు. దొరికిన తొలి ఫ్లైట్లో వచ్చేస్తానన్నాడు. అతను చెప్పినట్టే చేశారు. 3వ రోజున అమెరికా నుంచి వచ్చాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం తల కొరిగి పెట్టి అంతిమ సంస్కారం చేశాడు. నన్ను ఎత్తి పొడుస్తున్నట్టుగా అనిపించింది. ఆయన కొడుకులు అమెరికాలో ఉన్నారు కనుక నన్ను సమర్థిస్తాడని, మా అబ్బాయికి నచ్చ చెప్తాడని వచ్చాను. కానీ ఆయనేమో తల తెక్కగా మాట్లాడుతున్నాడు. ఇది వరకు మన ఊరి నుంచి హైదరాబాద్ రావడానికి ఎంత టైం పట్టేదో ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి అంతే టైం పడుతుంది. గ్లోబల్ విలేజ్, ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది. ఈ దేశం ఆ దేశం అని లేదు. ఎక్కడెక్కడ పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందో, ప్రతిభ గుర్తింపు ఉంటుందో అక్కడక్కడికి వెళ్ళక తప్పదు. పోటీ పెరిగింది. అవకాశాలను వెతుక్కుంటూ వెళ్తున్న వారిని, వారి స్పిరిట్ని, పట్టుదలని మనం మెచ్చుకోవాలి తప్ప నిరుత్సాహపరచకూడదు. తెలిసిందా గోపాలం? తెలియటమే కాదు, తల బొప్పి కట్టిందయ్యా బాబు. మనసులో అనుకుంటూ లేచాను. మీ బాబాయ్ మాటలు రుచిగా లేవు కదా. ఆయన ఎప్పుడు అంతే ఉన్నదున్నట్టు మొహం మీద అనేస్తారు. అయితే మీ వాడు అమెరికా వెళ్తున్నాడు అనమాట. యాపిల్ జ్యూసు, బిస్కెట్ గల ప్లేటు అందిస్తా ఉంది పిన్ని. నిలువుగా తలాడించాను. నాకు తెలియగడుగుతున్నాను, నువ్వు రోజు దేవుడిని ఏం కోరుకుంటావు గోపాలం? నువ్వు నీ భార్య 100 ఏళ్ళు బతకాలనా, లేక నీ కొడుకు సుఖ సంతోషాలతో తొలతూగాలనా? నేనేమిటి, ఏ తండ్రి అయినా పిల్లల బాగు, పిల్లల క్షేమం, పిల్లల అభివృద్ధే కోరుకుంటారు. గుండెలు పొంగించి మరీ చెప్పాను. మరైతే నిన్ను వదిలేళ్తే మీ అబ్బాయి వృద్ధిలోకి రాడంటావు. ఆహా, అలా అని కాదు. మరి ఇంకేమిటి గోపాలం? వెళ్ళని తన సత్తా నిరూపించుకొని ప్రపంచం మేధావులతో పోటీ పడినాయి. నైపుణ్యానికి మెరుగు పెట్టుకొని, కొత్త విషయాలు నేర్చుకొని, విజ్ఞానాన్ని పెంచుకొని, ఛాలెంజ్గా బతకని, ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో పనిచేసి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రెడ్ కార్పెట్ బరుస్తారు. ఎన్నో అద్భుత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదం అవుతుంది. అదే కదా నువ్వు కోరుకుందీను. అవాక్కయ్యాను. ఆవిడేం చదువుకోలేదు. బహుశా లోకాన్ని కాచి వడపోసిందేమో. ఎంత చక్కగా విడమర్చి చెప్పింది. కాదనడానికి మనసు ఎలా ఒప్పుకుంటుంది? బిడ్డల మీద మనకి, మన మీద బిడ్డలకి ప్రేమాభిమానాలు ఉండాల్సిందే. కానీ మన ప్రేమ బిడ్డల కాళ్లకు బంధం కాకూడదు. వాళ్ళని ఎదగనిద్దాం, ఎగరనిద్దాం. ఎంత ఎత్తులకు ఎదిగినా, ఎంత దూరం ఎగిరెళ్ళినా, ఢిల్లీకి రాజే అయినా సరే వారు మన బిడ్డలే. తిరిగి తిరిగి మన ఇంటికే వస్తారు. మళ్ళా మనకు వాళ్ళు దూరం కాలేరు. మనల్ని మాతృదేవోభావ, పితృదేవోభావ అని పూజించక మానరు. అది నీ గొప్ప, నా గొప్ప కాదు. వారి రక్తంలో ప్రవహిస్తున్న మన సంస్కృతి గొప్పతనం.
ఊపిరి పీల్చుకోవడానికి కాబోలు ఆగి మరలా సాగింది వాక్ ప్రవాహం. మనం మన తల్లిదండ్రుల ఆర్థికంగా దిగజారలేం. ఒక స్థాయిలో ఉన్నాం, పెన్షన్ ఉంది, ఆస్తులున్నాయి. అంచేత పిల్లలు మనల్ని చూడటం లేదంటూ గోల పెట్టడం మానేద్దాం. వారు తిరిగొచ్చేదాకా అభాగ్యుల, అనాథల పిల్లల్లో మన పిల్లల్ని, మనవల్ని చూసుకుందాం. వారికి మన ప్రేమ పంచిద్దాం. 10 పువ్వులు వికసించడానికి మన ఈ ఆఖరి దశలో మన వంతు కృషి చేద్దాం. మన జన్మ సార్థకం చేసుకుందాం. పి పిన్నిలో గీతా బోధన చేసిన కృష్ణుడు కనిపించాడు. మనస్సులోని భయాలు, దిగుళ్ళు, ఉక్రోషాలు, ఆవేదనలు, వాటితో పాటు స్వార్థాలు భస్మం అయిపోయినాయి. నేను శక్తిమంతుడిని, చాలామంది కన్నా అదృష్టవంతుడిని. నేను దిగాల పడి కూర్చోవాల్సిన పని లేదు. ఎంతోమందికి ఎన్నో రకాల సేవ చేయగలను, ప్రేమించగలను, ఆనందాన్ని పంచగలను. గీతలో అన్నట్టు కర్మణ్యే వాధికారస్తే, కర్తవ్య కర్మం ఆచరించడంలో నాకు అధికారం ఉంది, ఫలం లేదు. ఇన్నాళ్ళు కుటుంబం కోసం చేశాను, ఇక సమాజం కోసం నా వంతు కర్మ నిర్వహిస్తాను. నా బిడ్డ నిర్వర్తించాల్సిన కర్మ అతడే నిర్ణయిస్తాడు. దాని గురించి నేను దిగులు పట్టడం అనవసరం. మనస్సు దూది పెంచయింది, ఒంట్లోని అణువులోనూ నూతన తేజం విల్లువైంది. కర్తవ్యోన్ముఖుడైన అర్జునుడిపై ఆమెకి చేతులు జోడించి ఆమెకి చేతులు జోడించి నమస్కరించాను. ఈ కథ స్వాతి సపరివారి పత్రిక 30 జూన్ 2011లో ప్రచురితమైంది. థ్యాంక్ యూ.